తెలంగాణ భవిష్యత్ రవాణా వ్యవస్థకు గేమ్ చేంజర్ గా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మరో కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా కల్పించిన ఈ మెగా ప్రాజెక్టులో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ, టెండర్ ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తర కారిడార్ నిర్మాణానికి కేంద్ర స్థాయిలో కీలక అనుమతులు లభించడంతో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. రీజనల్ రింగ్ రోడ్ వివిధ జాతీయ, రాష్ట్ర రహదారులు కలిసే ప్రాంతాల్లో మొత్తం 12 ప్రధాన ఇంటర్చేంజెస్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముంబై హైవే, నాందేడ్ రోడ్, మెదక్ రోడ్, నాగ్పూర్ హైవే, కరీంనగర్ రాజీవ్ రహదారి, వరంగల్ హైవే, విజయవాడ జాతీయ రహదారి, బెంగళూరు హైవే, శ్రీశైలం రహదారి వంటి ప్రధాన మార్గాల వద్ద ఈ భారీ కూడళ్లు ఏర్పడనున్నాయి. ఈ ఇంటర్చేంజెస్ వద్ద వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేకుండానే ఒక రహదారి నుంచి మరొక దానికి మారే అవకాశం ఉంటుంది. సర్వీస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, క్లవర్ లీఫ్ ర్యాంపులతో కూడిన ఈ జంక్షన్లు భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ నిపుణులు డిజైన్ చేస్తున్నారు. ఉత్తర భాగం RRR నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం PPPAC ఇటీవల ఆమోదం తెలిపింది. సుమారు 23,935 కోట్ల అంచనా వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి విడతగా 527 కోట్లు NHAIకి విడుదల చేసింది. అదే సమయంలో ఉత్తర కారిడార్ నిర్మాణానికి సంబంధించి 9,362 కోట్ల విలువైన 2 ప్రధాన ప్యాకేజీలకు NHAI తాజా టెండర్లు ఆహ్వానించడం ప్రాజెక్ట్ పురోగతికి సంకేతంగా భావిస్తున్నారు.